అమ్మయ్య, మళ్ళీ చాలా రోజుల తర్వాత నవ్వుతున్న నీ ఫేస్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అద్వితి. ఆ కార్ యాక్సిడెంట్, హాస్పిటల్, ఇంట్లో రికవరీ అయ్యి ప్రశాంతంగా మీ చెల్లి బర్త్డేని బాగా ఎంజాయ్ చేసావు. పాప నీకన్నా బాగా ఎంజాయ్ చేసింది. కేక్ తినురా అని ఇస్తే కేక్ని మొత్తం ఎలా లొట్టలేసుకుంటూ తిందో చూడండి. ఇక చాలు అట్లా చేయదు. మానిషి గుడ్ గర్లా కాదా? ఓ అమ్మలో తను ఏం చెప్తుందో అర్థం అవ్వట్లేదు, కానీ చేసే ప్రతి పని చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చాలుగా చాలు, నీట్గా అయింది. చాలా రోజులు ఇంట్లోనే ఉంటే ఫుల్ బోర్ అనిపిస్తుంది కదా. కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే వెళ్ళాల్సిన గొప్ప ప్లేస్ ఒకటి ఉంటుంది, అదే గుడి. అక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది. సో మా ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి గుడికి వెళ్ళారు. ఆ రోజు చాలా ప్రశాంతంగా వాళ్ళ దర్శనం జరిగింది. అక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ స్టైల్లో కట్టిన గుడి. మనం ఎంతసేపు కంప్లైంట్ చేస్తూ ఉంటాం మనకు అది లేదు ఇది లేదు అని చెప్పి, బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయితే కనీసం ప్రాణాలతో మనం ఉన్నాం కదా, దానికి థ్యాంక్ యూ గాడ్ అని అనాలనిపించింది నాకు. చిన్నప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ ఇలా ఫ్యామిలీ మొత్తము కూర్చొని అక్కడ కొబ్బరికాయని కొట్టుకొని తిని ముచ్చట్లు చెప్పుకొని ప్రశాంతంగా టైం గడిపే వాళ్ళము. ఇప్పుడు కనీసం ఫోటోల కోసమైనా అలా గుడి ముందర కూర్చొని ఫోటోలు దిగి కొంచెమైనా టైం అలా స్పెండ్ చేస్తున్నందుకు హ్యాపీ. ఎక్కడికి వచ్చినాం తల్లి? పెద్దగా అయినాక కూడా ఈ కేక్ కటింగ్ లేనిది చిన్న పిల్లల్లాగా అని నేను చాలాసార్లు అనుకున్నా ఎవరైనా ఇట్లా కేక్ కటింగ్లు చేస్తే. కానీ మా ఇంట్లో పాప పుట్టిన తర్వాత ఏ ఈవెంట్ జరిగినా కానీ ఎప్పుడైనా కేక్ కట్ చేస్తున్నామనుకో తను ఎంత ఎక్సైట్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు కేక్ తను కట్ చేస్తుందా, ఎప్పుడు కేక్ తిందామా అన్న ఎక్సైట్మెంట్ తోటి ఉంటుంది. అప్పటి నుంచి డిసైడ్ అయినా ఏ హ్యాపీ ఒకేషన్ అయినా ఇట్లా కేక్ కటింగ్ చేసామనుకో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది తీస్తారు జరాకు, ఇప్పుడు తినడానికే ఇస్తుంది. ఇది అది అట్లా పెట్టు. నువ్వు ఇది తీసుకో, ఇది వెరీ గుడ్. అట్లనే ఉండు, అట్లనే ఉండు. పెట్టు. అయ్యో మళ్ళీ ఫోటో తీయాలి. పెట్టు, నోరు దగ్గర చేయబెట్టు. నోరు దగ్గర ఇంత ముక్క పెట్టింది, అంత ముక్క తీసుకుంటాను. మమ్మీ దానిలో కట్ చేసి పెట్టే. పిన్ని పెట్టును, కొంచెం పిన్ని పెట్టు. పిన్ని పెట్టు, పిన్ని పెట్టు. పిన్ని పెట్టు. నువ్వు పెట్టమ్మా, నువ్వు పెట్టు. మీరు పెట్టరు బాగా, మీరు ఇద్దరు పెట్టండి. పిన్ని పెట్టు, పిన్ని పెట్టు. పెట్టు. హ్యాపీ బర్త్డే టు యు అను. పిన్ని అయ్యా దగ్గులేసింది అనుకో, పిన్ని కేక్ పెట్టిందని అంటది మళ్ళీ. అంత కేక్ తిన్నా కానీ మళ్ళీ కేక్ పెడతాడన్న ఆశ చూడు, నోరు తెరిచి ఎలా వెయిట్ చేస్తుందో. సో ఆ విధంగా అట్ లాస్ట్ అద్వితి ఇంటి నుంచి కొంచెం సేపు బయటకు వచ్చి మైండ్ రిలాక్స్ అయిపోయి మన అనుకున్న వాళ్ళందరితోటి ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే రియల్ హ్యాపీనెస్. ఇక మా పాప అయితే నాతో వీడియో కాల్లో ఎన్ని విషయాలు చెప్పిందో తెలుసా. తిన్నా, స్వీట్ తిన్నా అని చెప్పు. స్వీట్ తిన్నా.
ఏమే చేసింది కదా దివ్యకి స్వీట్ తిన్నావా స్వీట్ ఆ! ఆ! నువ్వు తాగుకుంటే నేను తాగుతా, ఇప్పుడే చెప్తున్నా. నాకు ఆకలి అవుతుంది. నీకు లేవు అన్నం తిన్నావా పోయింది తిన్నావా అడుగు తిన్నావాను ఓయ్ కట్టేకు మళ్ళీ కలవదు నాన్నకి డాన్స్ చేసినావా నువ్వు అగో డాన్స్ చేసినావా రాత్రి మనిషమ్మ డాన్స్ చేసావా ఎక్కడ పోయినా నిన్న గుడికి గుడి బా. మానసి చింతకింది మానసి పాప మళ్ళీ నాకు ఇలాంటి ఈవెంట్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్, అందరూ కలిసి ఇట్లా ఒక ఈవెంట్ని ఎంజాయ్ చేయడము, అక్కడ పెద్ద పెద్ద పాపులర్ సింగర్స్ వచ్చారు. శివరాత్రి స్పెషల్ నైట్ అన్నమాట. అక్కడ ఇంటి దగ్గరలోనే ఇలాంటిది ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్లో అరేంజ్ చేశారు. సో ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారనమాట. అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది చెప్తుంటే ఒకటే నవ్వుకున్నాం మేము. అద్వితి చెప్పింది, బాగా అల్లరి చేస్తుందంట పాప. అయితే పక్కనే ఉన్న ఒక ఆంటీ అన్నదంట, ఏ పాప అట్లా అల్లరి చేయొద్దు అన్నట్టు ఏదో బెదిరించిందంట. మా మానుషి ఇక సీరియళ్ళలో చూసిందో ఎందులో చూసిందో తెలియదు కానీ ఒకటే అరిచిందంట. మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎవరైనా అరిస్తే భయపడిపోయేది, కానీ తను అరిచేసరికి ఓయ్ అరుస్తావా నా మీద అన్నట్టు తన భాషలో చిన్న చిన్న మాటలతోటి అరిచిందంట. ఆ ఆంటీ మీద పక్కనున్న వాళ్ళందరూ ఒకటే నవ్వుకున్నారంట అరుచుకుంటూ. నాకు అద్వితి ఉంది, నాకు మా పిన్ని దివ్య ఉంది, ఇంకో నాతోటి వీళ్ళందరూ ఉన్నారు, నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు నన్ను తిడతావా నన్ను బెదిరిస్తావా అన్న లెవెల్లో వార్నింగ్ ఇచ్చిందంట. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పదూనాం పతయే నమో నమః. సస్మింజరాయ త్రిశేపదేవతీనాం పతయే నమో నమో.